ప్రభుత్వాలు మద్యాన్ని ఆదాయ వనరుగా చూస్తూ ప్రజల జేబుల్ని ఆరోగ్యాన్ని గొల్లచేస్తున్నాయని తక్షణ మద్య విక్రయాలను అదుపు చేసే చర్యలు తీసుకోవాలని పిఠాపురం మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు. పిఠాపురం పట్టణంలోని మున్సిపల్ గెస్ట్ హౌస్లో ఉన్న పాడా కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం పాడా ఇన్ఛార్జ్ పీడీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగింది. వివిధ శాఖల అధికారులు హాజరైన ఈ కార్యక్రమంలో ప్రజలు ఫిర్యాదులను పీడీకి అందజేశారు. అలాగే నియోజకవర్గంలో మద్యం బెల్ట్ షాపులను తొలగించాలని, సమయపాలన అమలు చేయాలని, మైనర్లకు మద్యం విక్రయాలు జరపకూడదని, వీటిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని పిఠాపురం మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ నాయకులు పీడీకి ఫిర్యాదు చేశారు. ప్రజారోగ్యం కోసం అంటాను. మద్యాన్ని అందుబాటులో లేకుండా ప్రజారోగ్యం కోసం మహిళల కోసం మద్యాన్ని అందుబాటులో తేవద్దని మద్యం మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ ప్రజా సంఘాలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాయి. మాట్లాడితే అందరూ కూడా ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తామంటున్నారు. ప్రజలకి మద్యం విపరీతంగా తాగుతూ ఉంటే, మాదక ద్రవ్యాలు పీలుస్తూ ఉంటే ప్రజలకు ఆరోగ్యం ఎలా బాగుపడుతుందో ప్రతి రాజకీయ పార్టీ ఆలోచించాలా. అన్ని రాజకీయ పార్టీలు కూడా పాలక ప్రతిపక్షాలు మద్యం మీద ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటున్నారే తప్ప ప్రజల ఆరోగ్యాలు ఏమవుతున్నాయి, ఆడవాళ్ళు ఎలా లోపలోమని ఏడుస్తున్నారు, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకండి. మీరు ప్రజారోగ్యం అని ఊదరగొడుతున్నారు. సంవత్సరం బడ్జెట్లో 38,000 కోట్ల రూపాయలు ప్రజలు తాగుతూ ఉంటే ప్రజలు ఎవరో ఏమవుతుంది, ప్రజల కిడ్నీలు ఏమవుతాయి, ప్రజారోగ్యం ఏమవుతుంది, యువతరం నాశనం అయిపోతుంది. యువతరాన్ని రక్షించండి. యువతరాన్ని